నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ 3 sin h2t minus 5 cos h2t. ఇక్కడ చూస్తానే కనుక్కోవచ్చు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ చేసేద్దాం. ఇక్కడ ఓకే డైరెక్ట్ చేసేద్దాము. చూడండి ఆన్సర్ గివెన్ ఇచ్చింది రాస్తావు. తర్వాత ఏం చేస్తాము, దీనికి సపరేట్గా చేయండి లేదా మీరు దీంట్లోనే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఉందని సపరేట్ చేయడం జరిగింది, అంతే ఏం లేదు. సో ఎల్ ఆఫ్ 3 sin h2t minus 5 cos h2t వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ముందుగా. చూడండి కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను, ఎల్ ఆఫ్ sin h2t minus 5 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను, ఎల్ ఆఫ్ cos h2t. మనకు తెలుసు ఇక్కడ సైన్ వచ్చిందంటేనే 2 డివైడెడ్ బై sin h ఉంది కాబట్టి p² minus 2². విధంగా -5 ఇంటూ ఇక్కడ cos h2t ఉంది, cos వచ్చిందంటేనే p వస్తుంది, p డివైడెడ్ బై ఇంకా హెచ్ వచ్చింది ఇక్కడ కాబట్టి p² minus 2² అయిపోతుంది. ఇంకా ఇంటూ చేసేసేయండి. 6 డివైడెడ్ బై p² minus 4 minus 5p డివైడెడ్ బై p² minus 4 ఈ విధంగా ఉంది. ఇక్కడ p² minus 4 అని ఎల్సిఎం తీయచ్చు. p² minus 4 ఎల్సిఎం తీసినట్లయితే 6 minus 5p. ఇదేంటి ఉత్త ఎఫ్ ఆఫ్ p ఒకటే. మనకు ఇక్కడ ఈ పవర్ -t ఉంది అంటే చూడండి అకార్డింగ్ టు ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారంగా డెఫినేషన్ రాయడం జరిగింది ఇక్కడ, అంటే ఇది రాయడం జరిగింది ఫార్ములా. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇది ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ p+1 అయిపోతుంది ఇక్కడ, కాబట్టి p ప్లేస్లో p+1 పెట్టేయండి అంతే. దీని వాల్యూ బయటపడిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 6 minus 5 ఇంటూ p+1 డివైడెడ్ బై p+1² minus 4. దీన్ని సాల్వ్ చేయండి, -5తో ఇంటూ చేయండి. ఇంటూ చేసిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ 6 minus 5 అంటే 1 minus 5p డివైడెడ్ బై ఓకే. సో ఇక్కడ a+b² p² + 1 + 2p minus 4 టోటల్గా 1 minus 5b డివైడెడ్ బై p² + 2p -3 అంతే. బాక్స్లో పెట్టేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ఎల్ ఆఫ్ sin h² 3t ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామనేది చూడండి. ముందుగా మనకు sin hx ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి ఆన్సర్ గివెన్ ఇది ఇక్కడ హోల్ స్క్వేర్గా రాస్తాను, స్క్వేర్ని హోల్ స్క్వేర్గా రాస్తాను. ఇంకా మనకు sin hx ఫార్ములా ఈ పవర్ 3t మైనస్ ఈ పవర్ -3t డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ అనేది రెండింటికి అప్లై చేయండి, ఈ విధంగా అయిపోతుంది. 2² అంటే 4, ఇక్కడ 1/4 అని కాన్స్టెంట్ బయట రాసేసాను. తర్వాత ఇక్కడ మనకు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది కాబట్టి అప్లై చేస్తాను. ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t స్క్వేర్ ప్లస్ ఈ పవర్ -3t హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మైనస్ 2 ఈ పవర్ 3t ఇంటూ ఈ పవర్ -3t 2ab అంటే ఇది ఈ విధంగా అయిపోయింది. ఇంకా చేయండి, ఇక్కడ 2 అనేది ఇంటూ అయిపోతుంది. ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m+n కాబట్టి ఈ పవర్ 3t -3t 0, ఈ పవర్ 0 అంటే 1 అన్నట్టు, 2 × 1. ఇంకా ఇక్కడ ఇంకా అలాగే అప్లై చేశాను కూడా ఇంకా ఎల్ అనేది. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ 60 ప్లస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ -60 -2 ఎల్ ఆఫ్ 1 అయిపోతుంది. ఓకే, ఇక్కడ మైనస్, ఇక్కడ మామూలుగానే ఫార్ములా అప్లై చేద్దాం. 1 డివైడెడ్ బై p - 6 అయిపోతుంది, ప్లస్ 1 డివైడెడ్ బై p+6 అయిపోతుంది. ఇక్కడ -2 డివైడెడ్ బై p. ఇది యాక్చువల్ ఫస్ట్ యూనిట్లోనే చెప్పిండాలి కదా, యూనిట్ 1లోనే చెప్పిండాలి. ఇక్కడ ఇది ప్రాబ్లము. అంటే మీరు కన్ఫ్యూజ్ పడకూడదు, ఏది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఏదైనా మీరు గుర్తుపట్టాలని చెప్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి యూనిట్ 1లో ఇంకా ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్, ఇంకా మెథడ్స్ ఉన్నాయి. నేను అది తర్వాత డిస్కస్ చేస్తాను మీకు. ఓకే, తర్వాత డిస్కస్ చేస్తాను, టాపిక్ వైజ్గా డిస్కస్ చేస్తాను నేను. చూద్దాం. ఇంకా ఇక్కడ p-6 p+6 ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే మనము స్పెషల్గా ఏంటి ఎల్సిఎం అయితే తీద్దాం. ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ మైనస్. నెక్స్ట్ సాల్వ్ చేయండి. ఇక్కడ +6 -6 క్యాన్సిల్, p అంటే 2p ఈ విధంగా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం 2 అయితే కామన్ ఇద్దాం. 2 కామన్ తీసేసి ఇక్కడ 2 కామన్ తీసేసాము. ఇంకా 2 అని 2 2 సార్ 1/2 ఇంటూ p డివైడ్ బై p² - 6² - 1/p ఉంది. ఎల్సిఎం తీద్దాము. ఇక్కడ p ఇంటూ p² - 6² ఎల్సిఎం అయిపోతుంది. సో p ఇంటూ p మైనస్ ఆఫ్
పీ స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ అయిపోతుంది. ఇంకా మైనస్ అయితే ఇంటూ చేసేద్దాం. సో మైనస్ పీ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇక్కడ మైనస్ పీ స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, 6 స్క్వేర్ అంటే 36. ఇంకా ఇక్కడ 2 1 is 2 18 ఇంకా 18 డివైడెడ్ బై పీ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ అయిపోతుంది. అంతే, ఇదే. ఇది కూడా ఫైండ్ ఎల్ ఆఫ్ కాజ్ పవర్ 40 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మామూలుగానే చేయండి. మీరు యూనిట్ 1లో ఎలాగైతే చేస్తారో అలాగే చేయాలి. ఎక్కడైతే ఫస్ట్ షిఫ్టింగ్ వస్తుందో అక్కడ అప్లై చేయండి, అంతే, ఏం లేదు, కన్ఫ్యూజ్ అయితే పడద్దు. ఆన్సర్ గివెన్ ఎల్ ఆఫ్ కాజ్ పవర్ 40. ఇంకా ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 హోల్ స్క్వేర్ 2గా రాసుకుంటా, కాజ్ స్క్వేర్ టీ హోల్ స్క్వేర్గా రాసుకుంటా. మళ్ళీ చేస్తే ఇది వస్తుంది. కాజ్ స్క్వేర్ ఏ ఫార్ములా తెలుసు, 1 + cos 2t డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇంకా స్క్వేర్ అనేది రెండింటికి అప్లై చేయండి. ఇక్కడ పైన a + b హోల్ స్క్వేర్ వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4, 1/4ని బయట రాసేయచ్చు, కాన్స్టెంట్ కాబట్టి. చూడండి, 1/4ని బయట రాశాను. సో ఎల్ ఆఫ్ ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా 1 స్క్వేర్ + cos 2t హోల్ స్క్వేర్ + 2 × 1 × cos 2t. ఇది నీట్గా రాయండి. ఇంకా 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ cos స్క్వేర్ 2t ప్లస్ 2 cos 2t. ఇక్కడ ఈ విధంగా ఉంది. 1/4 అనేది టోటల్గా ఇంటూ అవుతుంది. సో ఎల్ అనేది అప్లై చేయండి దానికి. సో 1/4 ఇంటూ ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ cos స్క్వేర్ 2t ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ cos 2t. ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ cos స్క్వేర్ ఏ ఫార్ములా తెలుసు మనకు, 1 + cos 40 డివైడెడ్ బై 2 అయితే అయిపోతుంది. అదే మామూలుగానే మనకు ఫార్ములా తెలుసు కదా, cos స్క్వేర్ ఏ ఫార్ములా. ఇక్కడ ఏ ప్లస్ 2t ఉంది, అంతే, ఏం లేదు. అది అప్లై చేస్తాము. ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఎల్ ఆఫ్ cos 2t ఫార్ములా తెలుసు మనకు, అప్లై చేస్తారు. అది కూడా ముందుగా ఇక్కడ అయితే ఈ ఫార్ములా రాసుకోవడం జరిగింది. తర్వాత తీరిగ్గా అప్లై చేద్దాం. ఇక్కడ 1/2 అనే కాన్స్టెంట్ బయట పెట్టేశాను. ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ cos 40 మనకు తెలుసు. ఎల్ ఆఫ్ cos 2t అంటే p డివైడ్ బై p స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, అంతే, ఇది. నెక్స్ట్ ఇక్కడ ఎల్ ఆఫ్ 1 అంటే 1/p, ఇక్కడ ఎల్ ఆఫ్ 1 అంటే 1/p ప్లస్ ఇక్కడ ఎల్ ఆఫ్ cos 40 అంటే p డివైడ్ బై p స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకా 1/2 అనేది ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూ చేసేస్తాం. తర్వాత ఇంకా మనకు 1/4 అనేది కూడా ఇంటూలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్సిఎం దేండి ముందుగా, ఇక్కడ 2p అనేది ఎల్సిఎం అయిపోతుంది. ఇంకా ఇక్కడ 2 ప్లస్ ఏమవుతుంది, ఇక్కడ 2 + 1 వస్తుంది. 2 + 1 అంటే 3 డివైడెడ్ బై 4 2s are 8p ప్లస్ నెక్స్ట్ p డివైడెడ్ బై 4 2s are 8 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ అదేవిధంగా 2 1 is 2 2s are ఇంకా p డివైడెడ్ బై 2 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4, అంతే. ఇది అనమాట. ఇది మీరు బాక్స్లో పెట్టేసేయండి, అంతే.